అంటే ఇక్కడ నాయకత్వం లోపమా సార్ ఒక రకంగా ఏపీ బీజేపీ ఈ విషయంలో? ఎందుకంటే హిందుత్వ పార్టీ అంటే అసలు ముందు వాళ్ళే చాలా యాక్టివ్ గా ఉంటారేమో, వాళ్ళే హడావుడి చేస్తారేమో దీని మీద అనుకుంటే ఒక రకంగా సైలెంట్ గా ఉండడం. వాళ్ళకి హిందుత్వ విషయం తెలుసు, ఇక్కడ జరిగేది ఏంటో తెలుసు కాబట్టి అతి చేయలేదు. ఎందుకంటే లడ్డూలకు సంబంధించి ఇప్పుడు భానుప్రసాద్ బోర్డు మెంబర్ గా ఉన్నాడు, తెలియదు అతనికి దాంట్లో ప్రతిసారి టెస్ట్ జరుగుతుందని, చెక్ చేస్తారని, ఇట్లాంటి కలపడం కష్టం అన్నటువంటి తెలీదా వాళ్ళకి. అందుకని వాళ్ళకి సంబంధించినంత వరకు కొంత అవగాహన ఉంది. ఇంకోటి ఏఆర్ డైరీది అన్నటువంటిది వాళ్ళు క్లియర్ గా చదువుతారు కదా, ఏఆర్ డైరీ నుంచి వచ్చిందాన్ని తిప్పి పంపించినటువంటిది దాంట్లోనే కదా కలిసింది, మిగతా వాటి అన్నిట్లో కాదు కదా. ఇప్పుడు దాన్ని రాజకీయ అంశంగా చేయదలుచుకోలేదు వాళ్ళు. వాళ్ళకి రాజకీయ అంశంగా కనిపించినటువంటిది జగన్ వైఖరి, సహజంగా జగన్ కి సంబంధించినటువంటి డిక్లరేషన్, అందుకని దాన్ని పట్టుకున్నారు వాళ్ళు. అంటే హిందువుల సెంటిమెంట్ కి భంగం కలిగించడం కదా లడ్డూ మీద నెగిటివ్ ప్రచారం చేస్తే. ఆ సెంటిమెంట్ ఎందుకు చెడగొట్టాలనుకుంటారు వాళ్ళు? ధర్మాన్ని కాపాడాలనుకుంటారు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అంటే నెగిటివ్ ప్రచారం అని కాదు, కనీసం నిజం తేలాలనో, కుట్ర అది అడిగారు కదా. ఈయన లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాగా జాతీయ దర్యాప్తు సంస్థల మీద ఎంక్వైరీ చేయించాలని. దానికి సంబంధించి మరి రిప్లై వచ్చిందో లేదో తెలియదు, మోడీ గారికి ఈయనైతే లేఖ రాశారు. అంటే ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి పెద్దగా ఏం కనిపించలేదు. అది ఎక్కువ ఎందుకు చేస్తారంటున్నా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. అవును, ఉన్నప్పుడు పక్కన దర్యాప్తు చేస్తున్నారంటే లేదు లేదు నాకు ఇది కాదు కేంద్ర దర్యాప్తు కావాలని వాళ్ళు గొడవ చేయలేరు కదా బేసిక్ గా. కాబట్టి